హలో ఫ్రెండ్స్, నేనైతే మీ రాజేష్ ఫిషింగ్. మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చేసాం. ఈసారి అయితే గాలం అయితే వేయట్లేదు, వదిలేసి పడుతున్నాము. అక్కడ పడుతున్నాం, మా బావ పడుతుండు. ఏ బావ అసలు ఇట్లా చెప్పి మా బావ పడుతుండు. ఈత మనకేం కావాలి, ఒక ఒక ఫిష్ అయితే పడిందంట. ఇక్కడ చూపిస్తారండి. ఇక్కడ బూర్లు వస్తున్నాయి. ఇక చూసుకోండి, ఏదో ఇక్కడైతే ఒక ఫిష్ పడింది కూడా. ఇక్కడ పడింది బా. పోయినట్టు పెట్టుకున్నది ఇడేమా పోయినట్టున్నది. పోయింది ఫ్రెండ్స్, మనకైతే ఒక ఫిష్ పడిపోయింది. చూసుకోండి, వల అయితే ఇస్తున్నాం. ఇక్కడ ఒక ఫిష్ అయితే పడిపోయింది, మనకు 1/2 kg ఉంటుంది. చూద్దాం ఇంకేం ఫిష్ పడుతుంది చూద్దాం మన. ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్. ఇక మనకైతే ఇన్ని చేపలు పడ్డాయి ఇక్కడ, మీకు చూపించలేదు. చూసుకోండి, ఇక మనకైతే 5-6 పడ్డాయి. చూద్దాం మనకి ఇంకేం పడతాయో. ఇదైతే కొత్త లొకేషను. చూద్దాం మనకైతే ఏం ఫిష్ పడుతుందో చూపిస్తున్నట్ట మన వీడియో అయితే చూస్తున్నాండి. ఓకే, హలో ఫ్రెండ్స్, చూసుకోండి మా బావి చేప పట్టేసిండు. చూసుకోండి, లేదా ఇక చూపిస్తాం. మీకు చూడండి, లేదా ఇక చూడండి, మనకైతే వరకైతే పడింది. 1/2 kg ఉండొచ్చు. చూపి పట్టినా కదా బందోబస్తు. చూసుకోండి, పసి ఇల్లు పట్టిండు. ఇక మినిమం కిలో ఉంటుంది. చూసుకోండి, ఇక మా బాగా చూడండి. ఇక ఫుల్ ఖుషి అయిపోతుండు. కోట రూపాయల దొరికి ఆనందం అయింది ఇప్పుడు చావడంగానే. చూసుకోండి, మరి తగ్గేది లేదు. చూసుకోండి, అట్నాడుకోబా. నువ్వు ఎటు చేపలే ఇప్పుడు తీదని. నువ్వు ఎటు చేపలే పుసుకొని ఏడికి వచ్చి మీద తలకలేపిది. అబ్బా అబ్బాయి ఎవరో చెబుతుందని మెల్లగా వస్తాయి. అంటే నెలకోండి ఇంటికి వచ్చిందే మాది. పోయిందా చెప్పుకుని చూడాలి పోతుండే. ఇప్పుడు వేసిపోయింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి వ్యాపాడి చూసుకోండి. ఇక చూసుకోండి, ఇక మా బావ అయితే పట్టేసింది. ఇక ఇంకా మనకి ఇంకేం చేపలు పడుతుంది చూపిస్తా. మా బావ పడుతుంది. ఇంకా ఒలే వేసి చూసుకోండి. ఇది చిన్న కాలువ ఇది. చూసుకోండి, చూస్తున్నాండి మన వీడియో అయితే. ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఇంకో విషయం అయితే పడింది. మా బావ అయితే పడేసింది. అలా చూసుకోండి, ఇవాళ పడింది. అది ఏం చేపను చూద్దాము. చూసుకోండి, ఇక అది ఏం చేపను చూద్దాము. బావ చూపి, ఏం చేపను చూపి. పట్టినావా? దొరకలేదు. రావు పట్టు పెద్ద ఉంది చేప అయితే. మినిమం కేజీ ఉంటుంది అనుకుంటున్నా. ఏం చేపను చూద్దాము. కొర్రమట అనుకుంటున్నా. చూద్దాం మళ్ళా. చూడండి భయేష్, మా బావ అయితే కొర్రమట పట్టేసి. చూసుకోండి, ఇక చూసుకోండి, కొర్రమట పట్టేసిండు. చూడండి మళ్ళీ ఇక మా బావ. ఇక ఆయన సంతోషం చూడండి, చేప పట్టాడు. చూడండి మళ్ళా. కడిచి పడ్డది. కడిచింది. అదే కొరికింది వరాని కొరికింది. ఇంకా ధనమానం కొట్టేది ఇంతకుముందు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక మనకైతే పడిపోయింది, కొరమటైతే పడిపోయింది. చూస్తున్నానండి. ఇంకా మనకి ఇంకే చేపలు మీకు చూపిస్తున్నట్ట మన వీడియో అయితే లైవ్ ఉంటుంది. మన వీడియో అయితే చూసుకోండి. ఇక చేపలతో ఎట్టే ఉంటుంది చూడండి. మళ్ళీ తగ్గేది లేదు ఇవాళ. చూసుకుందాం మళ్ళీ. హలో ఫ్రెండ్స్, చూసుకోండి మనకైతే ఏం చేపలు పడ్డాయో మా బావ చూపిస్తుంది. చూసుకోండి, ఒక రవ్వ పడింది కేజీ ఉంటుంది, ఒకటి కొరమట పడింది కేజీ ఉంటుంది. ఇక బాకీవన్నీ చిన్న పడ్డాయి. చూసుకోండి, ఇక మా బావ పట్టిండు. చూసుకోండి, మా బావ చూడండి. ఇక మా బావని పట్టిండు అన్నీ. సరే, ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే చేపలు పడ్డాయి. మా బావ చూపించింది కదా. ఇక మనకు బడ్డ చేపలు ఇవి. చూసుకోండి, ఒకటి రవ్వ పడింది కేజీ, 1 kg కొరమట పడింది, బాకీ అన్నీ చిన్న పడ్డాయి. ఇవాళ అయితే మనమైతే గలం అయితే పట్టలేదు. మొత్తం ఇవాళ మనం కొత్త రకం ఫిషింగ్ చేసాం. ఇవాళ మొత్తం మనము దాంతోనే పట్టాం, వలతోనే పట్టాం. ఇవాళ మన వీడియో అయితే చూస్తుండండి. ఇంకా మీ గురించి మంచి మంచి వీడియోలు దానికి నేను ప్రయత్నిస్తుంటా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.
మళ్ళీ కొత్త లొకేషన్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.